యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృపయు సమాధానము కూడి వచ్చిన మనందరం నిండుగా మెండుగా ప్రభు ప్రసాదించును గాక. దైవాత్మారము నా తనువున బ్రాలుము, దైవాత్మారము నా తనువున బ్రాలుము, నా జీవమంతయు నీతో నిండా చిరివసింపుము, నా జీవమంతయు నీతో నిండా చిరివసింపుము. పరిశుద్ధ గ్రంథంలో నుంచి నిర్గమాకాండము 9వ అధ్యాయము ధ్యానం చేసుకుందాం. 1 నుండి 7 వచనాలు చదువుకుందాం. సరేండి, ప్రియమైన దేవుని పిల్లారా, మరి దేవుడు మోషేకి సెలవిచ్చిన రీతిగా ఫరో దగ్గరికి వెళ్ళి మరి దేవుడు చెప్పినటువంటి మాటను బట్టి పోనివ్వమని చెప్పగానే మరి ఫరో పోనీయను అన్నాడు కనుక మరి ఒకసారి ఏం చేస్తారు, పశువుల మీదకి, అక్కడ ఉన్న గుర్రముల మీదకి, ఒంటెల మీదకి, వాటికి ఏవైతే పశువులు ఉన్నాయో వాటి అన్నిటి మీదకి తెగులు అనేది రానివ్వటము. అలాగే ఈరోజు దద్దుర్లు మరియు వడగండ్లు అనేవి కూడా మరి వాళ్ళ పంట నాశనానికి, వారి పశువుల నాశనానికి, వారికి ఉన్న సమస్తం నష్టపోయారు. కానీ దేవుని ప్రజలైన ఇజ్రాయెల్ ప్రజలైన వారికి, వారి పంటకి, వారికి ఉన్నటువంటి మరి పశువులకు కానీ వారికి కానీ ఎటువంటి హాని అనేది కలగలేదు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, దేవుని ప్రజలకు ఉన్నటువంటి ప్రత్యేకత, లోకంలో ఉన్న వారికి ప్రత్యేకత ఏంటి అంటే, లోకంలో ఉన్న వారికి దేవుడి కాపుదల ఉండదు, దేవునిలో ఉండేవాడికి దేవుడి కాపుదల అనేది ఖచ్చితంగా ఉంటుంది. కనుక దేవుని కాపుదల, దేవుని యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దేవదూతులు ఉండి వారికి కావలి ఉండి ఏం చేస్తారు, వారిని రక్షించు, నీ పాదంలో రాయి తగులుకుండా వారిని నెత్తి పట్టుకుందురు అని దేవదూతుల గురించి దేవుడు తన బిడ్డల సంరక్షణ గురించి చెప్తూ ఉన్నారు. అని దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే, దేవుని బిడ్డలు సరైనటువంటి నిజమైనటువంటి ప్రజలుగా దేవుడు వారిని అనుకున్న సమయానికి కానించి వారికి పరిరక్షణ అనేది ఎవరిస్తారు, సంపూర్ణమైనటువంటి ప్రొటెక్షన్ అనేది దేవుడి ద్వారా వాళ్ళకి కలుగుతుంది. మరి అంతకుముందు వరకు ప్రొటెక్షన్ ఉందా అంటే లేదు. అంతకుముందంతా కూడా హింసకి, అంతకుముందంతా బానిసత్వానికి, అంతకుముందంతా వెట్టి చాకరికి, ఏడుపుకి, నిట్టూర్పుకి, అన్నిటికీ కూడా వాళ్ళు చాలా బాధాకరమైనటువంటి మరి పరిస్థితులను ఎదుర్కొన్నారు. కానీ ఇప్పుడైతే దేవుడు వారికి, ఎప్పుడైతే నేను అబ్రహాము దేవుడని, ఇసాకు దేవుడని, యాకోబు దేవుడని దేవుడు వాగ్దానం చేసి నేను మీ కొరకు దిగి వచ్చాను అని అన్నారో, ఆ దినాల్లో దేవుడు చెప్పిన మాటను బట్టి వారికి శ్రమ కలిగినప్పుడు దేవుడి మీద సనుక్కున్నారు. కానీ ఈరోజు వారు సంతోషించేటువంటి పరిస్థితి దేవుడు వారికి తీసుకొచ్చారు. అలాగే అనమాట, మనిషి జీవితంలో కూడా దేవుడు నా పట్ల లేడు, దేవుడు నాకు పట్ల కార్యం చేయట్లేదు, దేవుడు నాకు సహాయకుడిగా లేడు అని అనుకున్నంత వరకు దేవుని సహాయం దొరకదు. దేవుడు ఉన్నాడు, దేవుడు నాకు సహాయం చేస్తాడు, దేవుని మాట నేను నమ్ముతాను, దేవుని యందు విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటాను, నాకు ద్వారములు తెరిచేది దేవుడే, నాకు జీవమునిచ్చేది దేవుడే, నాకు అన్ని రకాలైనటువంటి సంరక్షణ ఇచ్చేది కూడా దేవుడే అని ఎప్పుడైతే సంపూర్ణంగా దేవుడి మీద ఆనుకుంటామో అప్పుడు దేవుడు మన ఏం చేస్తారు, పరీక్ష నుంచి నిరీక్షణలోనికి, నిరీక్షణ నుంచి నెగ్గేదానికి దేవుడు మన ఏం చేస్తారు, విజేతలుగా నింపుతాడు. కనుక
పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి భక్తులందరికీ శ్రమలు వచ్చాయి. శ్రమల్లో నుంచి వాళ్ళు దాటుకుంటూ ఎక్కడికి వెళ్ళారు? సక్సెస్లోనికి వెళ్ళారు. కనుక అలాగా వారు విజేతలుగా నిలబడ్డారు. దేవుని ద్వారా మన్నన పొందారు. దేవుని ఆశీర్వాదాలు పొందుకొని మరి అనేక రకాలుగా నిలబడిన వారు చాలామంది మనకు కనిపిస్తున్నారు. కనుకనే మానవ జీవితంలో ఉన్న మనము మహిమ అంతస్తుకి వెళ్ళడానికి శ్రమలు వస్తాయి. గనుక అలాగే వీరు కూడా మరి ఇజ్రాయెల్ ప్రజలైన వారిని అరణ్యంలో దేవుడు ట్రైన్ చేశారు. కానీ వారు పెద్దవాళ్ళు మాత్రం ఏం చేయలేదు, సరైనటువంటి పద్ధతిలో దేవుని యందు విశ్వాసం ఉంచలేదు. కానీ పిల్లలు మాత్రం ఏం చేశారు? కొత్తగా అప్పుడే పుట్టినటువంటి మరి పిల్లలందరూ కూడా మనం చూస్తూ ఉంటాం. 40 సంవత్సరాలు కూడా వారి ప్రయాణంలో బిడ్డలు కంటూ వెళ్ళారు. బిడ్డలు ఏం చేశారండి? కన్నారు. వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎవరు చూశారు? వాళ్ళకి ఎవరు పరిచయము? దేవుని పరిచయం ఉంది. దేవుని కార్యాలు చూస్తున్నారు. దేవుడు పెట్టిన మన్నాను తింటున్నారు. దేవుడి యందు భయభక్తులు వారు చిన్ననాటి నుండి ఏం చేశారు? ఆ పిల్లలకి అలవాటు అయ్యింది. వాళ్ళ తల్లిదండ్రులకి అలవాటు లేకపోయినా సరే ఎవరికి అలవాటు అయింది? పిల్లలకు అలవాటు అయింది. అందుకని దేవుడు ఇప్పటికీ కూడా ఆ దేశ ప్రజల బిడ్డలకు చిన్నప్పటి నుంచే దేవుని గ్రంథాన్ని నేర్పిస్తారు. చిన్నప్పటి నుంచే యుద్ధ నైపుణ్యాన్ని నేర్పిస్తారు. చిన్నప్పటి నుంచే వాళ్ళకి అనేకమైనటువంటి స్కిల్ ట్రైనింగ్ అన్నమాట వారికి ఇప్పించడం అనేది జరుగుతుంది. వాళ్ళు ఖచ్చితంగా ధర్మశాస్త్రాన్ని ఏం చేయాలా? క్షుణ్ణంగా పరిశీలించి చదువుకోవాలి. దేవుడి గురించినటువంటి ధర్మశాస్త్రాన్ని వాళ్ళు 12వ ఏట వచ్చిందంటే సార్ అది క్లియర్ అయిపోవాలి. అంటే వాళ్ళకి అంత రకమైనటువంటి ట్రైనింగ్ అనేది సంసిద్ధం చేయటం అనేది ఆనవాయితీగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుని కృప వారికి విస్తరిస్తుంది. దేవుని కృప వారికి ఎల్లప్పుడూ కూడా తోడై ఉంటుంది. కనుక నాడు ఉన్నటువంటి ఇజ్రాయెల్ ప్రజల వారు నేటికి కూడా దేవుని కాపుదలలో ఏమవుతున్నారు? భద్రపరచబడుతూ అనేక దేశాలు కాలు దూగుతూ యుద్ధం చేస్తున్నప్పటికీ కూడా ఈరోజు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, నా దేవుడు మాకు తోడున్నాడు. వారు కొట్టబడ్డారు, చెదరగొట్టబడ్డారు, వారు అనేకంగా హింసించబడ్డారు, వారిని అనేక రకాలుగా హతము చేశారు. కానీ వారు అంతమైపోలేదు. ఇజ్రాయిలు ప్రపంచంలో ఎవ్వరు కూడా అంతగా తరమబడలేదు, అంతగా కొట్టబడలేదు, అంతగా హింసించబడలేదు. కానీ ఇజ్రాయిల్ మాత్రమే అన్ని రకాలుగా హింసించి పడి 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 వారు విజేతలుగానే నిలిచారు. అది దేవుని కృప వారికి అంతగా తోడింది. అసలు అలాంటి వారు ఒక అరణ్య ప్రదేశంకి వచ్చి ఏమీ లేని చోట ఫలభరితమైనటువంటి ఉండే రాగా నివసిస్తున్నారంటే నిజంగా గ్రేట్ అండి. అది మీరు ఇప్పటికీ కూడా ఎప్పుడైనా యెరూషలేం వెళ్తే అక్కడంతా ఇసుక దెబ్బలు తప్ప ఏమీ లేవండి. ఇసుక దెబ్బలు అన్నీ కూడా కొంతమంది మన తెలుగు వాళ్ళు వెళ్ళి అటు టూర్ చేస్తూ ఉన్నారు. చేస్తుంటే రోడ్స్ అన్నీ బాగానే ఉంటాయి, కానీ చుట్టంతా కూడా ఏముండవు, చెట్లు చేమలు ఏముండవు, అంత ఎడారి ప్రాంతం. అక్కడ మరి మొక్క మొలుస్తుందో కూడా లేదో కూడా మనకి తెలీదు. నీళ్లు ఉంటాయో లేదో కూడా మనకి తెలీదు. కొండల్లో నుంచి ప్రవహించి కొంచెం కొంచెం వచ్చే నీరుని వాళ్ళు ట్యూబ్స్ ద్వారా ఏం చేస్తున్నారు? ట్యాంకుల్లో నింపుకొని వాటి ఫిల్టర్ చేసుకొని తాగుతున్నారు. పల్లెటూరులో చాలా దూరం ఎడారిలో ఉంటున్నటువంటి పరిస్థితి, వాళ్ళ పరిస్థితి అలాగైతే టౌన్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో మనం చూడాలి ఒకసారి. కనుక కానీ దేవుడు వాళ్ళకి ఏం ఇచ్చారంటే మంచి ఖర్జూరం ఇచ్చారు, అలాగే మంచి మంచి ఈత చెట్లు దేవుడు ఇచ్చాడు. అలాగే వాళ్ళ దగ్గర డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఏమవుతున్నాయండి? అంజూరపు చెట్లు ఉన్నాయి బాగా వాళ్ళకి. కనుక ఇవన్నీ కూడా దేవుడు వాళ్ళకి సమృద్ధిగా ఇచ్చారు. అవి తింటున్న వాళ్ళు ఎంత అందంగా ఉంటున్నారో, ఎంత ఆరోగ్యంగా ఉంటున్నారో, ఎంత తెలివైన వారుగా ఉంటున్నారో మనం చూస్తున్నాం. కనుక వాళ్ళ ఫుడ్ అంతా కూడా చాలా అద్భుతమైనటువంటి ఆహారాన్ని, వాళ్ళు కాస్ట్లీయెస్ట్ ఫుడ్ని తింటున్నారు. కనుక మనం ఏం చేస్తాం చెప్పండి? మనం తినే ఫుడ్ అంతా చైనా సాల్ట్ ఫుడ్ తింటున్నాం, జంక్ ఫుడ్ తింటున్నాం, పనికిరాని ఫుడ్ మనము తింటున్నాం. వాళ్ళ పనికి వచ్చినటువంటి ఫుడ్ని వాళ్ళు తిని వాళ్ళ మెదడు బాగా పనిచేసి వాళ్ళు కొత్త కొత్త విషయాలను ఏం చేస్తున్నారు? కనుక్కుంటా ఉన్నారు. కనుక వారి దగ్గర ఉన్న టెక్నాలజీ, వారి దగ్గర ఉన్నటువంటి సూపర్ పవర్, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి సదుపాయములు ఈరోజు లేవు. చూసే ప్రజలకు ఏమనిపిస్తుంది అంటే, వీళ్ళు ఇంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నారా అనిపిస్తుంది. కానీ వాళ్ళు తినే తిండి కానీ, వాళ్ళు నివసించే చక్కని ఆహ్లాదకరమైన ఆ యొక్క వాతావరణమే కానీ అని చూస్తే ఎలాగ ఉంటుందంటే, వీరున్నంత ప్రశాంతత ఎవరికి కూడా లేదు అనిపిస్తుంది. చక్కని ప్రశాంతం అండి. ఎవరికి కూడా ఏముండదు,
డిస్టర్బెన్స్ అని ఉండవు. యుద్ధాలు అయితే జరుగుతుంటాయి, ఎక్కడెక్కడో బాంబులు పడతా ఉంటాయి. అవన్నీ పెద్ద విషయం కాదు వాళ్ళకి రోజు అలవాటే. ఏ మిజైల్ వెళ్తున్నా చూస్తుంటారు వాళ్ళు. చక్కగా బయట ఏం చేస్తారు, మంచాలు వేసుకొని దుప్పట్లు వేసుకొని పడుకుంటారు వాళ్ళు. అంటే అంత హాయిగా అక్కడ దొంగ భయం అనేది లేదు. ఎవడో వచ్చి దోసేసుకుంటాడు, కొట్టేస్తాడు, నరికేస్తాడు అనేది ఏమి కూడా లేదు. వాళ్ళకు సురక్షితంగా వాళ్ళ దేశంలో వాళ్ళు ఏం చేస్తున్నారు, నివసించేటువంటి యోగ్యత ఎలా అయితే గెర్షోం దేశంలో ఉన్నటువంటి ఇజ్రాయిల్కి ఏ చీకు చింత లేకుండా హ్యాపీగా వాళ్ళు ఉంటున్నారో, అలాంటి పరిస్థితి ఎక్కడ లేదు, ఐగుప్తులో లేదు. ఐగుప్తు దేశం అంతా కూడా అల్లకల్లోలం. ఐగుప్తు దేశం అంతా కూడా దినదిన గండం, దినదిన గండం. ఎవరిది యుద్ధం, ఎవరిది యుద్ధం? యెహోవాదే. యుద్ధము యెహోవాది కనుక యుద్ధం యెహోవా చేస్తున్నాడు కనుక వీరి మీద పంపిస్తున్నటువంటి ఆ గుంపులన్నింటినీ కూడా వడగండ్లు, దద్దుర్లు, తెగుళ్ళు ఇవన్నీ కూడా వాళ్ళు రోజు రోజుకి కూడా భయానకమైన పరిస్థితి అనేది నెలకొంది. చివరికి ఏంటి యుద్ధం ఎందుకురా అంటే ఆ ప్రజలను పంపించేయాల. దేవుడి ఉద్దేశం ఏంటి చెప్పండి, ప్రజల్ని పంపించేయాలి. ఆ పంపకపోతే నేను ఒప్పుకునేది లేదు. ఇక్కడ జిద్ది, దేవుడికి ఉన్నటువంటి జిద్దినెస్ కనిపిస్తుంది. అలాగే ఫరోకు ఉన్నటువంటి కఠిన మనస్తత్వం కూడా కనిపిస్తుంది. ఇద్దరు మొండోళ్ళు పరిస్థితి, ఇద్దరు మొండి వాళ్ళు తగులుకుంటే ఎలా ఉంటుందో పరిస్థితి అలా ఉందన్నమాట. మొండి దేవుడు, మొండి ఫరో. మొండి దేవుడు, మొండి ఫరో. ఎందుకు మొండి దేవుడు అంటున్నానంటే ఆయన మొండితనం ఏంటి, నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను, నేను మీ పితరులకు ఏం చేశాను, వాగ్దానం చేశాను. ఆ మొండోడిని ఏం చేస్తాను, మొట్టికాయలు వేసి మరి ఆ తనంతట తానే దండం పెట్టి మరి పంపించేయాల. అది పంతం ఎవరిది, దేవుడు పంతం. ఈ పట్టింపు ఎవరికి పట్టింపు, ఫరోది పట్టింపు. ఫరోకి మనసును కఠినపరుస్తుంది కూడా ఎవరండి, దేవుడు. ఫరోకు ఉన్నటువంటి ఈగో ఏంటంటే నేను భయపడిపోయి పంపించేయడమా, చచ్చితే నేను పంపించను, నేను ఎందుకు పంపించాలా అని. అంటే ఈరోజు వచ్చిన శ్రమ అంటే అక్కడ కరిగిపోతున్నాడు. అమ్మో నా ప్రజలు కూడా ఏమైపోతున్నారు, అల్లాడిపోతున్నారు అని చెప్పి, ఈ ప్రజలు అల్లాడిపోకూడదని చెప్పి ఏం చేస్తున్నాడు, వాళ్ళందరినీ కూడా విడిపించాలని చెప్పేసి ఒప్పుకుంటున్నాడు. మరి మీరేడుకొని దేవుడిని ఏం చేయండి, ఉపశమనం కలిగించండి అంటున్నారు. మరి ఉపశమనం కలిగించారని తర్వాత ఏం చేస్తున్నాడు, నేను పోనే ఏం చేసుకుంటా చేసుకో అంటున్నాడు. ఏం చేసుకుంటారా చేసుకోండి. మళ్ళీ శ్రమ వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడు, మళ్ళీ కాలు పెట్టుకుంటున్నాడు. అంటే అది జుట్టు అంతపోతే కాలు అన్నట్టు ఫరో యొక్క పరిస్థితి వైఖరి అలా ఉంది. చివరికి లాస్ట్ చేసిన తర్వాత మరి ఇంకా తలెత్తుకోలేని పరిస్థితి అయిపోయింది. ఎంత పరాభవం అంటే వాళ్ళ జీవితంలో ఎప్పుడు అలాంటి చావు దెబ్బ అనేది తినలేదు. చావు దెబ్బ ఎవరు కొట్టారంటే దేవుడు కొట్టాడు. మరి ఇంత విర్రవీగినోడికి ఎంత బుద్ధి చెప్పాలా. యెహోవా ఎవడు అన్నాడు కదా, ఆయన అనుకుంటే ప్రాణం పెడతాడు, ఆయన తేడా వస్తే ప్రాణం కూడా తీస్తాడు అన్న సంగతి. నువ్వు ఫరో రాజు అయినా సరే, నువ్వు ఐగుప్తు దేశానికి దేవుడు అయినా అయ్యి ఉండొచ్చు, కానీ నేను మనిషినే నీకు దేవుడిగా నియమించి ఏం చేస్తాను, నీవు దేవుడని విర్రవీగే తనాన్ని నువ్వు దేవుడు కాదురా బాబు, నువ్వు దిక్కుమాలనోడివి అని చెప్పేసి నిరూపించడానికి దేవుడు చేసినటువంటి మహా అద్భుతాలు అనేవి అక్కడ మనకి కనిపిస్తున్నాయి. అలాగే మరి నేటి దినంలో కూడా చాలామంది దేవుణ్ణి రకరకాలుగా దూషణ పాలు అనేవి చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. మరి దేవుడు ఎలా సహిస్తున్నాడైతే మనకేమైతే అర్థం కావట్లా. మరి ఎన్నో రకాలుగా దేవుణ్ణి దూషించే వాళ్ళు చాలామంది పెరుగుతున్నారు, బాగా రోజు రోజు పెరుగుతున్నారు. అంటే ఒకప్పుడు దేవుడు అంటే భయం అనేది ఉండేది. అమ్మో ఇతర దేవుళ్ళని కానీ లేకపోతే ఒక దేవుడు అనే కాన్సెప్ట్ వచ్చేసింది అనేసరికి ఏం చేసేవారు, మనం ఎందుకు పాపం మూట కట్టుకోవడం అని ఒక కనీస భయం అనేది ఉండేది. ఇప్పుడు అది లేదు, వీళ్ళకి లేదు, వాళ్ళకి లేదు. చూడండి ఎంత విచ్చలవిడితనం అయిపోయిందంటే, దేవుడు అంటే పక్కనోడు దేవుడికి లేదు రెస్పెక్టు, సొంత దేవుడికి కూడా లేదండి రెస్పెక్ట్. ఉందని సొంత దేవుడికి ఉందా, వాళ్ళ సొంత దేవుడికి ఏం రెస్పెక్ట్ చేస్తున్నారా? వాళ్ళ సొంత దేవుళ్ళ మీద సినిమాలు తీసి ఏం చేస్తున్నారు, కాలుతో తొక్కుతారు, కాలుతో ఏం చేస్తారు, తంతారు. వాళ్ళకి వాళ్ళే ఏం చేస్తారు, దాన్ని ఉమ్మేస్తారు,
పోస్తారు, ఇవన్నీ చేస్తారు. కానీ ఏముండదు, కంట్రవర్షియల్ ఉండదు. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళు ఏం చేసుకున్నా కూడా పర్లేదు. ప్రియమైన దేవుని పిల్లారా, మరి కొన్ని దగ్గరలో అంటండి కొన్ని దేవతలు గట్ట మందు తాగిస్తారట అండి. మందుని తీర్థంగా ఏం చేస్తారు, పోతారంట. నాన్ వెజ్ మాంసం వండి ఏం చేస్తారు, అర్పిస్తూ ఉన్నారు, పెడతా ఉన్నారు కొన్ని దేవతలకి. అంటే వీటన్నిటిని బట్టి మనం ఏం తెలుసుకోవాలి అంటే, అంటే దేవుడు అనేవాడు ఇలాగ ఉంటాడు అలాగ ఉంటాడు అనే సంగతి వాళ్ళు అర్థం చేసుకోవాలన్నమాట. కనుక మరి ఇవన్నీ మనం చూస్తూ ఉంటే చాలామంది వాదిస్తుంటారు, వాదోపవాదాలు. దేవుడు అనేవాడు ఏం తినకూడదు, నాన్ వెజ్ అనేది తినకూడదు. యేసుప్రభు చేపలు తిన్నాడు, మా దేవుళ్ళు ఎవరు కూడా ఏం తినలేదు, నీసు తినలేదు. మరి అడవిలో ఉండి ఏం తిన్నారండి? అడవిలో ఉన్న వాళ్ళ దేవుళ్ళు ఏం తిన్నారు? అడవిలో ఆకులు అలములు పళ్ళు కాకుండా జంకులు లేడ్లు కూడా ఏం చేస్తాయి, దొరికితే వాటిని కూడా ఏం చేస్తారు, వేటాడి తీసుకొచ్చి ఏం చేస్తారు, కాల్చుకు తింటారా లేదా? మాంసం తింటారు, వండుకొని తింటారు. సో అలాంటి పరిస్థితులు అక్కడ జరిగినాయి, అది తిన్నారని కూడా రుజువులు అనే పుస్తకాల్లో గ్రంథాల్లో దొరికినాయి. దొరికిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, అవేం చెప్పరు బయటికి. అవి ఆ జోలికి వచ్చినోడి మీద ఏం చేస్తారు అంటే అసలు కథాంశం లేనివాడు ఏం చేస్తాడంటే కపటంతో మాట్లాడతాడు. అంటే ఏవేవో కబుర్లు అనేవి దూషణ మాటలనేవి ఆడుతూ ఉంటాడు. కనుక ప్రతి విషయాన్ని కూడా పరిశీలించి పరిశోధించి తెలుసుకోవాలి. అది ఏ మత గ్రంథమైనా సరే. మత గ్రంథము అనేసరికి గౌరవించడం నేర్చుకోవాలా. దేవుడు అనేసరికి ఏం చేయాలా, కాస్త గౌరవం అనే సాటి మనిషిని గౌరవిస్తున్నావు. సాటి మనుషులు ప్రేమించిన వారిని మనం ఏం చేయాలి చెప్పండి, గౌరవించాలా లేదా? దేవదాసాయి గారు అదే మాట అన్నారు, ఏ మతమును కానీ ఏ మనిషిని కానీ ద్వేషించరాదు, దూషించరాదు, తెలియని విషయంలో దేవుని అడిగి తెలుసుకున్న వాళ్ళను. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. అన్ని గ్రంథాల్లో మంచి ఉంది, చెడు కూడా ఉంది. మంచి నేర్చుకోవడానికి, చెడును ఇలాంటి వాళ్ళు ఉండకూడదురా అని చెడుని విసర్జించడానికి దేవుడు అనేది రాయించారు. లేకపోతే కవులు రాశారు, లేకపోతే పెద్దలు రాశారు, లేకపోతే పుక్కుడి పురాణం అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఇంకేదైనా అయ్యి ఉండొచ్చు. ఏది ఏమైనా సరే దేవుడు అనే పదం అనేది అక్కడ ఏమవుతుంది, ఉదహరింపబడి ఒక మంచి మానవత్వం కలిగినట్టు విలువలు కలిగినటువంటి ఏవైనా రాయబడితే వాటిని నీతి కథలకు ఏం చేయవచ్చు, మనం చదవచ్చు, నేర్చుకోవచ్చు. అందుకనే దేవుని యొక్క వాక్యం చెప్తుందంటే సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి, మేలైన దాన్ని చేపట్టుడి. ఇప్పుడు దేవాది దేవుడు వచ్చి మరి వారి మంత్రదండాలు, వారికి ఉన్నటువంటి పవరు, వారికి ఉన్నటువంటి శక్తులు ఎక్కడవండి? వారు ఏం చేస్తే వచ్చినాయి ఇవన్నీ కూడా? ఇప్పుడు వాళ్ళు కింద పడేస్తే పాములు అయ్యాయి, వాళ్ళు నీళ్లు తాకితే ఏమయ్యాయి, రక్తమైంది. అలాగే వాళ్ళు కూడా ఈగల గుంపులు తీసుకొచ్చారు, వాళ్ళు కూడా అనేకమైనటువంటి అద్భుతాలు ఏం చేశారు, దేవుడితో సమానంగానే, దేవుడి పవర్కి సమానంగానే వాళ్ళు కూడా ఏం చేశారు, ఒక పేరు తప్పించి అన్నీ చేయగలిగారు. మరి తొలిచూరు పిల్లల దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు కూడా ఏమయ్యారు, ఫెయిల్యూర్ అయిపోయారు. కనుక మరి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మరి వాళ్ళకి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ దుష్ట శక్తితో, లేకపోతే దేవుడికి వ్యతిరేక శక్తితో, ఏదో ఒక శక్తి అనేది ఉంది వాళ్ళకి. ఆ పవర్ ఎవరిచ్చారు, ఆ శక్తి ఎవరిది అన్నది మనం ఆలోచిస్తే, ఆ శక్తి వారు సొంతంగా వారు ప్రయాసపడి వాళ్ళు సంపాదించినటువంటి శక్తి అయి ఉండొచ్చు, కానీ లేకపోతే సాతాన శక్తి అయ్యి ఉండవచ్చు, లేకపోతే వాళ్ళ దేవతల శక్తి అయ్యి ఉండవచ్చు. కానీ దేవుని శక్తి ముందు ఏ యుక్తి కూడా పనిచేయదని నిరూపణ జరిగింది ఇక్కడ. అలాగే మనం చూస్తూ ఉంటాం, ఏలియా మహాప్రవక్త మరి బయలు దేవతలు వారితో మరి ఏం చేశారు, సమరం అన్ని పూరించి వారికి ఒకటే చెప్పారు, మొట్టమొదటి ఛాన్స్ మీదే, కందకం తవ్వించండి, ఎద్దును వధించండి, అందులో వెయ్యండి, కట్టెలు వెయ్యండి, నీళ్లు పొయ్యండి, ఆకాశం నుంచి అగ్ని వచ్చి ఏం చేయాలా, ఆ కందకాన్ని దహించాలి. మీరు దేవతలను ఎక్కడ ఉన్నారో, దేవుళ్ళు ఎక్కడ ఉన్నారో, మీ దేవుళ్ళందరినీ కూడా ఏం చేయండి, పిలవండి. ఆకాశం నుంచి అగ్ని వచ్చి ఏం చేయాలి, అది భస్మం చేయాలి దాన్ని. ఇది పందెం. అయితే వాళ్ళ పందెం చేసినప్పుడు ఏలియా గారు కాస్త హేళన కూడా చేశారు. మీ దేవతలు ఎక్కడ నిద్రపోతున్నారేమో, లేకపోతే పడుకుని పోయారేమో, లేకపోతే మధ్యలో ఏదో ఆటంకాలు పడ్డాయేమో అని వాళ్ళని కొంచెం రెచ్చగొడితే వీళ్ళు రక్తాలు వచ్చినట్టుగా ఏం చేస్తున్నారు, కొట్టేసుకుంటున్నారు, నానా రకాలుగా హింసలు కాలే పాల్పడ్డారు. చివరికి అలిసిపోయి ఏం చేశారు, వాళ్ళ పందెంలో ఓడిపోయారు. ఓడిపోతే ఏలియా మహాప్రవక్త చేసిన ప్రార్థన ఆకాశం నుంచి అగ్ని తీసుకొచ్చి ఏం చేసింది,
కందకాన్ని భస్మం చేయగానే ఎవరి శక్తి నిరూపణ జరిగింది అక్కడ? దేవుని శక్తి నిరూపణ జరిగింది. అందుకని దేవతలకు దేవుడుగా బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఉన్నారా లేదా దేవతలు? ఇప్పుడు చెప్పాలి మీరు. దేవతలు ఉన్నారా లేరా? బైబిల్ ఒప్పుకుంటుంది కదా. దేవతలు, అన్య దేవతలు పూజించకూడదు, సాగిల పడకూడదు, నమస్కరించకూడదు, వాడి జోలికి మీరు పోవద్దు అని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? చెప్తున్నా. దేవతలు అని రాయబడిందా లేదా బైబిల్ గ్రంథంలో? రాయబడింది. దేవతా శక్తి ఉందా అంటే ఉంది. చాలామంది ఏమంటారు? అవేం లేదండి ఉట్టివి అని అంటారు. ఉట్టివి అనకండి ఎవరు కూడా. వాటికి కూడా ఏముంది చెప్పండి? శక్తి ఉంది కనుక వాటికి సైతము దేవుడు అని దేవుడు ఏం చేశారు? దేవతలకు దేవుడిని నేను అని చెప్పుకున్నాడు. అది వాళ్ళకి నచ్చదు. బైబిల్లో చెప్పబడిన మాట ప్రతిదీ కూడా పరిశుద్ధాత్మ ప్రేరణ బట్టి ఏం చేయండి? రాయబడి ఉంది. అయితే దేవుడు ఏం చెప్తున్నారంటే మనం చేసుకున్న విగ్రహాలకు ఏం లేదు, శక్తి లేదు అన్నారు, కానీ దేవతలకు శక్తి లేదని మాత్రం అనలేదు. కనుక ప్రతి వాళ్ళకి, ప్రతి దానికి కూడా ఏముందండి? శక్తి ఉంది. అయితే దేవుని శక్తి ముందు ఏ శక్తి కూడా ఏమవదు, నిలవదు అన్న సంగతి ఇక్కడ గమనించాలి. ఒకవేళ చాలామందికి ఏమని ఉంటుందంటే, దేవుడు నిజమైన దేవుడు కనుగొనాలి అని తెలుసుకుంటే, నేను ఇచ్చేటువంటి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఆ రోజు ఆనాడు ఏలియా గారు ఏదైతే పందెం వేశారో అదే పందెం ఇప్పుడు ఈ దినాల్లో ఏం చేయాలా? ఇప్పుడు ఆల్రెడీ మీడియా ఉంది. అప్పుడు ఏంటంటే ఒక దగ్గర జరిగిన సంఘటన ఇంకో దగ్గరికి ఏమవుదో తెలిసే అవకాశం అనేది లేదు. ప్రపంచం అంతట్లో కూడా మరి క్రైస్తవులు అనేవారు ఒక 350-400 కోట్ల దగ్గర వరకు ఉండొచ్చు. ఈ 400 కోట్ల మంది క్రైస్తవులు ఒకవైపు, ఒక పక్క ముస్లిమ్స్ వారందరూ కూడా ఒకవైపు, హిందూ సమాజం వారందరూ కూడా సనాతన ధర్మం అనుకునే వాళ్ళు ఒకవైపు. మూడే కదా మేజర్ రిలీజియన్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ 3 రిలీజియన్స్ వారు ఏం చేయాలంటే, నిజంగా దేవుడు ఉన్నాడు అంటే మా దేవుడు ఉన్నాడు అని వాళ్ళు నమ్మితే వాళ్ళ దేవుడిని వాళ్ళు వేడుకొని, అంటే ఒక్కొక్కరికి ఒక్కో రోజు టైం ఇవ్వాలన్నమాట. ఒక పెద్ద కందకాన్ని తవ్వించి మొత్తం ఆల్ ప్రపంచం మీడియా అంతా కూడా ఎక్కడ ఉండాలి? అక్కడ ఉండాలి. వాళ్ళ మత విశ్వాసులు, మత పెద్దలు అందరూ కూడా ఏం చేయాలా? వన్ డే వాళ్ళు ప్రార్థన, ఉపవాసం ప్రార్థన చేసుకుంటారో, లేకపోతే వాళ్ళు సాగిలిపడి ప్రార్థన చేస్తారో, దొరలాడి ప్రార్థన చేస్తారో, లేదా మోకాల మీద నడిచి ప్రార్థన చేస్తారో, లేకపోతే బుర్ర కొట్టుకుని ప్రార్థన చేస్తారో, అది వాళ్ళ ఇష్టం. ఎందుకంటే వాళ్ళు నిరూపణ చేసుకోవాలా. మా దేవుడు ఉన్నాడు అనడానికి ఏం చేయాలా? నిరూపణ చేయాలి. ప్రపంచం అందరికీ తెలియాలి ఎవరు దేవుడు ఉన్నాడు. ఈ ముగ్గురు కొట్టుకు చచ్చిపోకుండా, ఈ ముగ్గురు కూడా దూషించుకోకుండా, పరస్పర దోషణలకి వెళ్ళకుండా, మీకు నిజంగా దైవ శక్తి మీద, దేవుడి మీద కనీసం భయం ఉంటే, కనీసం బుద్ధి జ్ఞానం అనేది ఉంటే, మరి వీళ్ళందరూ కూడా ఏం చేయాలా? దీనికి ఇలాంటి పందాలకి ఓకే చేసుకొని, ఏలియా గారు ఆల్రెడీ బైబిల్లో రాయబడింది కనుక ఏలియా గారు పందెం కట్టారు, నిరూపణ జరిగింది. అలాగా వీరందరూ కూడా ఏం చేయాలా? మొత్తం ప్రపంచ దేశాల నాయకులు అందరూ కూడా దీంట్లో ఏకీభావం చేసి, అరే నిరూపణ చేసుకుందాము అని చెప్పి ఏం చేయాలా? యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ వారు దీనికి పందానికి ఒప్పుకోవాలా. ప్రపంచ దేశాలు అందరూ కూడాను ఎందునో మనం ఇంతటి వరకు కూడా దేవుడు గురించి అందరూ కూడా ఎవరి మత విశ్వాసాలు కలిగి ఉన్నాము కాదు, ఇక్కడి నుంచి మనకి ఏం తెలియాలా? సత్యమైనటువంటి దేవుడు ఎవరనేది మనకి నిరూపణ అవ్వాలి. కనుక ఎవరు మత విశ్వాసాలు వాళ్ళకు ఉంటాయి కనుక మనం ప్రార్థన చేద్దాం, ఒక కందకం తవ్వుద్దాం. ముగ్గురికి కూడా ఛాన్స్, ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు ప్రార్థన చేసిన తర్వాత పైనుంచి అగ్ని వచ్చి దాన్ని దహిస్తే ఆ దేవుడు ఉన్నట్టు. ఒకవేళ ఏ అగ్ని రాలేదు ముగ్గురికి కూడా అంటే అసలు దేవుడే లేడు అని దేవుడే ఒప్పుకున్నట్టు. ఏం చెప్పాలి చెప్పండి? దేవుడే లేడు అన్నట్టు ఎవరు ఒప్పుకోవాలా? దేవుడే ఒప్పుకున్నట్టుగా మనం నిరూపణ చేసుకుని, ఇక దేవుడు అనే నామాన్ని ఏం చేయకూడదు? భూమి మీద ఎత్తకూడదు, ఇంకా ఎత్తకూడదు. నేను చెప్పే మాట ఏంటంటే, నా మాట ప్రకారం నేను చెప్తున్న మాట ఏంటంటే, నిజంగా దేవుడు ఉన్నాడు అంటే ప్రజలు ప్రార్థన చేసినప్పుడు చిత్తశుద్ధితో ఆయనగా రుజువుపరుచుకొని నేనున్నాను. బైబిల్లో ఏం చెప్పాను? నేను ఉన్నవాడను అనువాడను అని రాసినప్పుడు, ఉన్నవాడను అనువాడనైనటువంటి దేవుడు నేను ఉన్నాను అని నిరూపణ జరిగితేనే ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడా ఏం చేస్తారు? నమ్ముతారు. ఇది నా పందం, ఇది నా యొక్క పంతం, ఇది నా ఆలోచన. కనుక ఎవరైనా యూట్యూబ్ ఛానల్ ద్వారా దీన్ని తెలుసుకుంటే ఏం చేయండి? దీన్ని విస్తృతం చేసి ప్రపంచ దేశాల అందరూ కూడా ఈ పందానికి
కొన్ని సంవత్సరాల తర్వాత అయినా సరే ఏం చేయాలా, ఒప్పుకొని దీనికి వస్తే అందరూ ఒక తాటి మీద వచ్చినట్టే. ఎవరు మాట విని దేవుడు అగ్నిని పంపించి అక్కడ దహనం చేస్తారో ఆళ్ళ దేవుడు ఉన్నాడు అని నిరూపణ అయితే అందరి మోకాలు యేసునామంలో వంగాలి, అందరి నోరు యేసునామాన్ని ఒప్పుకోవాలి. ఆ బైబిల్లో రాయబడినటువంటి ఆ పదం అనేది ఏమవుద్ది, నెరవేర్పులోకి వస్తుందని నా ఒక ఉద్దేశం. అంతేగాని దేవుని విమర్శించడం అనే ఉద్దేశం అయితే కాదు. కానీ దేవుడు ఉన్నాడు అని రుజువుపరచుకోవడానికి దేవుడు కూడా అదే ఆయన నామంలో ప్రార్థన చేయాలి అనేది ఆయన ఇష్టం. కనుక ఆయన సరిగ్గా ఆయన స్పందిస్తాడా లేదా? దేవుడు స్పందిస్తాడు ఖచ్చితంగా. ఎందుకు స్పందించడు? ఇప్పుడు 400 కోట్ల మంది ప్రజలు ఆ రోజంతా ఆఫీసులు మానేయండి, ఉద్యోగాలు మానేయండి, పనులు మానేయండి, అందరూ కూడా చర్చిలో కూర్చుంటారు, ఇంట్లో కూర్చుంటారు, రోడ్డు మీద కూర్చుంటారు. ఎవరు ఎక్కడ కూర్చున్నా కూడా ఏం చేయాలా, మోకరించి ప్రార్థన చేయండి. ఓ రోజంతా తిండి మానేసైనా పర్లేదు, ఉపవాస ప్రార్థన చేసి ఏం చేయండి, దేవా మరి మేము ఇంత మరి ఈరోజు మీ పక్షాన మీ పంది అనేది ప్రపంచానికి అంతటికి కూడా నువ్వే దేవుడు అని రుజువుపరచాలని మా ఆలోచన. కనుక దీనికి మీరు ఏం చేయాలి, ఆమోదముద్ర వేయడానికి, మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి ఒక మంచి సమయాన్ని మేము ఆ సమయాన్ని గురించి ప్రార్థన చేసుకుంటూ ఇలాగ అడుగుతున్నామయ్యా, మమ్మల్ని దయచేసి నా తప్పు ఉంటే క్షమించి నీవు నిరూపించుకొని అందరికీ నీవే దేవుడు అని ఏం చేయాలా, వెల్లడిపరిచయ్యా అని చెప్పి ఏం చేయాలా, అందరికి కూడా మా తప్పులు ఉన్నా మా పాపాలు ఉన్నా అన్ని పాపాలు ఒప్పుకొని ఏం చేయాలి, దేవుడి దగ్గర క్షమాపణ వేడుకుంటూ ఆ యొక్క విన్నపాన్ని దేవుడు నెరవేర్చమని ప్రార్థన చేస్తే వెండంటారా? ఇప్పుడు అల్లాహకు ప్రార్థన చేస్తే అల్లా వింటాడా వెండా? లేదంటే వాళ్ళ సనాతన ధర్మంలో ఉన్న గొప్ప దేవుళ్ళు లేకపోతే అన్ని దేవుళ్ళు కూడా వేడుకుంటే ఏ దేవుడో ఒకడు స్పందిస్తాడు కదా. 3 దేవుళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడాను ఏం చేస్తారు, ఆ 3 కూడా స్పందించి ఏం చేయాలా, ఆకాశం నుంచి అగ్ని ఇవాళ రేపు చాలామంది తెలివితేటలు ఎలా ఉంటుందంటే ఆకాశం నుంచి అగ్ని అన్నాం కదా అని చెప్పి పైనుంచి మిసైల్ ఇసిరేస్తారు. అంటే ఏంట్రా అంటే అదే వచ్చిందని చెప్తారు. కనుక అలాంటి తెలివితేటలు కూడా ఉంటాయి. కనుక సైంటిస్టులు కాస్త ఏం చేయాలా, ఈ విషయంలో కూడా వాళ్ళు జోక్యం చేసుకొని అరే బాబు ఎటు నుంచి ఏమి ఎగరకుండా ఏం చేయండి, అగ్ని మాత్రం రావాలి, అక్కడ మిసైల్ వచ్చి కాల్చేస్తుందంటే మాత్రం కుదరదు, మళ్ళీ అన్నీ ఆ పప్పులో కాలేసినట్టు అయిపోద్ది అన్నమాట. కనుక ఏదైతే అనుకున్నామో అదే మాత్రం ఆకాశం నుంచి అగ్ని వచ్చి ఏం చేయాలి, దాన్ని దహించే విధంగా ఉండాలి. కనుక అలాంటి పంతం అనేది ఆ రోజుల్లో నెగ్గింది. దేవుడు ప్రవక్త వాళ్ళందరినీ కూడా ఈ బయలు ప్రవక్తను ఏం చేశారు, అయితే నేను అలా సావులకి నేను ఒప్పుకోను. ఒకటే పంతం ఇక్కడ ఏంటంటే ఎవరు గెలుస్తారో ఆ దేవుని మొక్కాలి, ఆ దేవుని నామములో బాప్తిసము తీసుకోవాలి. ఇంకా ప్రపంచంలో ఆయన తప్పించి వేరొక నామాన్ని ఉచ్చరించడానికి 10 ఆజ్ఞలు ప్రపంచం అంతా కూడా ఏం చేయాలి, ప్రపంచ దేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒప్పుకొని తీరాల్సిందే. ఆడు ఎంత పెద్ద ప్రెసిడెంట్ అయినా సరే ఆ మత విశ్వాసాలన్నీ పక్కన పడేసి ఒకే విశ్వాసంలో రావాలి. దేవుడు ఒక్కడే, దేవుని యొక్క తండ్రి ఒక్కడే, అందరికీ ప్రపంచం అంతటికీ కూడా ఒకే ఒక దేవుడు ఉన్నాడు అని చెప్పి నిరూపణ అనేది జరిగితే ఇక ప్రపంచంలో అందరూ కూడా ఒక దేవుడిని బిడ్డలు అయిపోతే రాకడ వస్తుందా రాదండి, వచ్చుద్దా రాదా, వచ్చింది. ఇంకా ఏం లేదు, అప్పుడు దేవుడికి కొంచెం టైం ఇస్తాడు. మహైతే ఒక 5 సంవత్సరాలు అందులో బైబిల్ బాగా చదివేసి ఏం చేయాలా, పాపాలు ఒప్పేసుకొని పరిశుద్ధులైపోయి మంచిగా ట్రైనింగ్ అయిపోయి అందరూ కూడాను ఇక ఆ తర్వాత అందరూ ప్రార్థన చేయలేమని, దేవా నీ రాకల్లో మమ్మల్ని అందరూ కూడా తీసుకెళ్ళి. ఇప్పుడు ఇంత సువార్త అవసరం ఉండదు, అప్పుడు ఎంత జుట్టు పీక్కోవడం అవసరమో ఉండదు, నీది గొప్ప నాది గొప్ప అంత తగులాట కూడా ఉండదు. ఇంత సింపుల్గా తేల్చుకోవాల్సింది. మరి ప్రపంచంలో పెద్ద పెద్ద మేధావులు పాస్టర్లు కేఏ పాల్ లాంటి వాళ్ళు ఉన్నారు, కానీ వీళ్ళెవరు కూడా అలాంటి వీటికి ఏం చేయరు, సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకొని దేవుని నామములో ప్రార్థన చేయడానికి ఇలాంటి వీటికి ఏం చేయరు, ఏమీ చేయరు. ఏంటంటే వాళ్ళే పిరికి వాళ్ళు పరలోక రాజ్యంలో ఏం చేయరండి, ప్రవేశించరు. కనుక నిజమైనటువంటి దేవుని పక్షాన నిలిచేవారు ధైర్యశాలులు, ఏలియా గారిలా రోషం కలిగిన వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, ఇలాంటి వాటిని ఒప్పించి ప్రజల్ని, రాజకీయవేత్తల్ని, రాజుల్ని సైతం ఏం చేస్తారు, ఒప్పించి ఇలాంటి నిర్ణయాలకు తీసుకొస్తారు. ఎందుకంటే విశ్వాసం అనేది అంత గొప్పది. కనుక నా దేవుడు సజీవుడు, నా దేవుడు పునరుద్ధరణ లేచాడు, నా దేవుడు ఆరోహణ అయ్యాడు, నా దేవుడు తిరిగి రానయ్యి ఉన్నాడు. నాకున్నటువంటి ఆ విశ్వాసము మీలో కూడా నింపాలి అంటే నా దేవుని నామములో అందరం కూడా ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. కనుక అటువంటి మరి పౌరుషము రోషంతో మనం దేవుని ఎంత విశ్వాసం కలిగి ప్రార్థన చేస్తే
దేవుడు మన ఎడల ఏం చేస్తారంటే ప్రపంచం అంతటికి రక్షణ కలిగిస్తారు కనుక మరి ఈరోజు ఫరో రాజుకి దేవుడు ఎంత బుద్ధి చెప్పడం అవసరం అంటారా? సింపుల్గా తేలిపోయిన విషయం. ఫరో హృదయాన్ని దేవుడు సాఫ్ట్ చేసేస్తే ఫరో ఏం చేస్తాడు వెంటనే? అయ్యో అవునా మీ దేవుడా, గొప్ప దేవుడు అంటే అని నమస్కారం పెట్టేసి ఏం చేసేవాడు? వెళ్ళిపోండి వెళ్ళిపోండి, అవసరమైతే మా రథాల్లో కూడా తీసుకొచ్చి ఏం చేస్తాం, ఊరు దాటించేస్తాను కూడా చెప్పేవాడు. అంతటి దానికి దేవుడు ఏం చేశాడు? ఇంత కష్టాన్ని మరి పెట్టి వాళ్ళకి 3 చెరువు నీళ్ళు తగ్గించి ఆ ధరికి చేర్చేటువంటి పరిస్థితి తీసుకొచ్చి మరి వాళ్ళందరికీ కూడా ఏమైంది? అతి సింపుల్గా దేవుడు చేయడంటే ఎప్పుడు కూడా ఏం చేయాలంటే తన నిరూపణ చేసుకోవాలంటే కొంచెం అనేవన్నీ ఉంటాయి కనుక ప్రతిదానికి ఒక సమయం అనేది కలదు. ఆ సమయానుకూలంగా అన్నీ జరుగుతాయి కనుక దేవుడు అటువంటి రీతిగా మరి ఐగుప్తులకి ఎలాగైతే బుద్ధి చెప్పి ఆయన గొప్పవాడని తనకు తాను బాహుబలాన్ని చూపించాడో అలాగే రాబోయే కాలంలో నేను ఇప్పుడు చెప్పినటువంటి మాట కూడా నెరవేర్పులోనికి దేవుడు తీసుకొచ్చి ఎవరో ఒక భక్తుడిని బలమైన వాడిని లేపి ఇలాంటి దీనికి ఎస్ అనేటట్లుగా చేసే రీతిగా దేవుడు నడిపించి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఈరోజు వరుస క్రమంలో